ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెలలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. స్వయంగా పవన్ కళ్యాణే జనం దగ్గరకు చేరుకుని వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈ టూర్ షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. మొదటగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. కురుపాంలో పర్యటించి ఆ తర్వాత అక్కడి గురుకుల పాఠశాలను సందర్శిస్తారు. ఇటీవల గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆ పాఠశాలను స్వయంగా సందర్శించి పరిస్థితి తెలుసుకుంటారు. ఆ తర్వాత విద్యార్థినుల ఆరోగ్యం, వసతి సదుపాయాలు, ఆహార నాణ్యతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన అధినేత తదుపరి పర్యటన పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో సమావేశమై అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ప్రజల సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై ఆయన దృష్టి సారించనున్నారు. అదేవిధంగా రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు పరిష్కారం చూపాలనే దిశగా పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నారు. అయితే ఈ పర్యటన తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి. మరోవైపు ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని టూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం అక్కడి పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు.